హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మసాలా పూరి ఎలా చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల బఠానీలు వేసుకొని దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకొని వీటిని ఓవర్ నైట్ సోక్ చేయండి. ఇక్కడ మీరు గ్రీన్ బఠానీ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టిన బఠానీలని ఇలా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి దాన్ని బాగా మగ్గనివ్వండి. జీలకర్ర మగ్గిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది. ముందుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒకటేసారి వేయడం వల్ల టమాటాలో ఉన్న మాయిస్ట్కి ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలపండి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ మగ్గేలోపు ముందుగా ఉడకపెట్టుకున్న బఠానీలని పేస్ట్ చేసుకుందాం. హాఫ్ బఠానీలని మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేయండి. మిగతా హాఫ్ బఠానీలని అలాగే ఉంచుకోండి. ఇప్పుడు మగ్గుతున్న ఆనియన్ వాటిల్లో కొంచెం వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. కొంచెం పసుపు వేసి దాన్ని కూడా బాగా కలపండి. ఇవన్నీ లో ఫ్లేమ్లో ఉంచి బాగా మగ్గేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం కారం వేసి అన్నీ కలిసేలాగా బాగా కలపండి. ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా కలపండి. లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు ఉంచితే ఇవన్నీ బాగా దగ్గర పడతాయి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తీసి పక్కన ఉంచుకున్న బఠానీలను కూడా వేసి అన్నీ బాగా కలిసేలాగా కలపండి. లో ఫ్లేమ్ మీద ఉంచి కలపండి. బఠానీలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచితే ఇవన్నీ బాగా మగ్గిపోతాయి. అప్పుడు మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ బఠానీలకి బాగా పీల్చుకుంటాయి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నటువంటి బఠానీల పేస్ట్ కూడా వేసి బాగా కలపండి. లో ఫ్లేమ్లో ఉంచి కలపండి. బఠానీలు కాబట్టి కింద అడుగు అంటేస్తుంది. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. ఇక్కడ బఠానీలు కాబట్టి మనం స్టవ్ ఆపేసిన తర్వాత కూడా చల్లగా అయ్యే కొద్దీ గట్టిగా అవుతుంది. కాబట్టి కొంచెం పలుచగా దింపుకోండి, తినేసరికి గట్టిగా అయిపోతుంది. ఇక్కడ ఒకసారి చూసుకోండి, కొంచెం గట్టిగా ఉందనుకుంటే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేయండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా దాన్ని ఉడకనిచ్చి స్టవ్ ఆపేయండి. ఇప్పుడు పానీపూరి బుడ్డల్ని తీసుకొని ఒక ప్లేట్లో మ్యాష్ చేసుకోండి. ఇది ఒక్కటి కానీ మీకు నీట్గా వచ్చేస్తే మీరు దీంతోనే పానీపూరి, దహీపూరి కూడా చేసుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసిన పూరీస్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న బఠానీ మిక్చర్ని బాగా ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి కొంచెం ఆనియన్స్ వేసుకోండి. కొంచెం ఆనియన్స్ వేసి క్యారెట్ తురుము వేస్తున్నాను. కొన్ని కారాలు, కొంచెం నిమ్మరసం వేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా పూరి రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.